హాయ్ అందరికీ. ఈరోజైతే నేనైతే ఈ ఫ్రాక్ కటింగ్ నేనైతే ఇక్కడ ఓల్డ్ శారీని ఈ విధంగా ఫ్రాక్ కోసం స్టిచ్ చేసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకున్నాను. స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవడమే. మీకు కొలతర మెజర్మెంట్ ప్రకారం మీరు తీసేసుకోండి. నేనైతే 33 హైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళొకసారి చెక్ చేసుకుంటున్నాను. 33 వచ్చింది. విడ్త్ వచ్చేసి నేనైతే ఫ్యాబ్రిక్ అయితే 2.5 మీటర్ తీసుకున్నాను. కుచ్చుల ఫ్రాక్ కాబట్టి 2.5 తీసుకున్నాను. ఇదైతే 7 ఇయర్స్ 8 ఇయర్స్ బేబీకి వస్తుందన్నమాట. 7 to 9 ఇయర్స్ దాకా కూడా యూజ్ అవుతుంది. నేనైతే అది బ్లౌజ్ ఫ్రాక్ ఉంటుంది కదా, సో ఆ ఫ్రాక్తోనే నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడైతే స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకున్నాను. లైనింగ్ అయితే కాటన్ లైనింగే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా కింద స్ట్రెయిట్ లైన్ తీసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఎందుకంటే కోరాస్ ఉన్నాయి అక్కడ, సో అవి అయితే రిమూవ్ చేస్తున్నాను స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అది బ్లౌజు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. అదేనండి ఫ్రాక్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే హైట్ వచ్చేసి నాకు ఇలా మార్కింగ్ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ఆ మార్కింగ్ చేసిన దగ్గర హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే హైట్ వచ్చేసి నాకు 12 ఇంచెస్ వరకు వచ్చింది. 12 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రాక్ మెజర్మెంట్ ఆధారంగా మంచిగా ఫిట్టింగ్ ఉన్న ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఆ ఫ్రాక్తోనే నేనైతే ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది అండ్ నెక్ ఎంత ఉంది అండ్ చెస్ట్ అండ్ నడుము లూజు ఎంత ఉంది అనేసి ఒకసారి అయితే టేప్తోని మెజర్మెంట్ చేసుకున్నాను. ఇలా టేప్తో కొలుచుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. సో నేనైతే చెక్ చేసుకున్నాను. సో ఆ విధంగానే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడనైతే నేను మొత్తం షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో 5 ఇంచెస్ ఈ విధంగా స్ట్రెయిట్ లైన్ తీసుకున్నాను. అదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా ఆర్మ్ దగ్గర కూడా తీసుకున్నాను. ఇలా తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ 2 ఇంచెసే. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ 5 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. నేనైతే నార్మల్గా రౌండ్ షేపే ఇస్తున్నాను. ఇలా స్ట్రెయిట్ లైన్ తీసేసుకొని సేమ్ అటు కూడా 2 ఇంచెస్ 2.5 అలా తీసేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవడమే రౌండ్. ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ ఇవ్వడమే. ఇలా రౌండ్ షేప్ కర్వ్ తీసేసుకోవడమే. నేనైతే ఒకసారి చెస్ట్లు చెక్ చేస్తున్నాను. ఇలా చంక కింది నుంచి వెళ్ళి నెక్ వరకు కొలుచుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. 7 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడమే. ఖర్చుల కంటే 2 ఇంచెస్ 1.5 కూడా తీసేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఖర్చులు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే పెరిగే పిల్లలు కదా, అందుకోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చులకి. ఇక్కడ నెక్ టోటల్ నాకు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. ఖర్చులతో కలిపి నేను 13 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ దగ్గర 1 ఇంచెస్ చంక దింపు 5 ఇంచెస్ తీసేసుకొని 1 ఇంచెస్ మిడిల్లో ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ చేసేసుకోవడమే. ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ 6 ఇంచెస్ వరకు రావాలి. 6 వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇది మనకి ఇక్కడ నడుము లూజు 7 ఇంచెస్. డాట్ కోసం ఒక 1 ఇంచ్ సరిపోతుంది. ఇది కట్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే షోల్డర్ నుంచి వెళ్ళి కటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ఆర్మ్
దగ్గర మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే, మార్కింగ్ మీదనే కట్ చేసేసుకోవాలి. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ కట్ చేసేసుకొని 2 పార్ట్స్ డివైడ్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి నేను రౌండ్ షేప్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసి చిన్నగా డ్రాప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఫ్రంట్ అన్నమాట. ఫ్రంట్ రౌండ్ షేపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వచ్చిందన్నమాట. స్టిచ్చింగ్ ఆ విధంగా పక్కకు వస్తుంది. మార్కింగ్ చేస్తున్నాను కదా అలా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఇంకా డీప్గా ఉండని కోసం షేప్ ఇచ్చేసేయాలి. పక్కకు పెట్టేసి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. టోటల్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది కదా. సో ఇందులో 2.2 ఇంచెస్ ఏమో నెక్ తీసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 ఇంచెస్ ఏమో కింద మార్కింగ్ చేసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసి డ్రాప్ కోసం జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆ 2 ఇంచెస్ దగ్గర ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చేస్తున్నాను అంతే. ఎక్కువ డీప్ లేకుండా చిన్న డ్రాప్ ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే. చూడండి అంతే అయిపోయింది. సో ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ వస్తుంది అన్నమాట, మార్కింగ్ చేసినట్టుగా. ఈ పక్కకు పెట్టేసుకొని ఈ శారీ అయితే కొద్దిగా డ్యామేజ్ వచ్చింది. ఆ డ్యామేజ్ని చెక్ చేసుకుంటూ ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. సీదా రివర్స్ ఇవన్నీ అయితే 1-2 సార్లు చెక్ చేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు పక్కకి ఉంచుకుంటూ కట్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చులకు వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్ అయితే ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి నేను 7 ఇంచెస్ ఉంది. ఆ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకోవాలి. సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందని. క్లాత్ని బట్టి నేను తీసుకుంటున్నాను. ఇంకా హైట్ కావాలంటే హైట్ పెంచేసుకోవచ్చు. 7 ఇంచెస్ ఈ విధంగా స్ట్రేట్ మార్కింగ్ చేసేసుకున్నాను. 3 ఇంచెస్ ఏమో చంక రౌండ్ తీసుకున్నాను. ఇలా చంక రౌండ్ 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత హైట్ వచ్చేసి పఫ్ కోసం అనేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, 2.5. సేమ్ ఇక్కడ కిందికి 4 ఇంచెస్ తీసుకొని ఇలా డబ్బా షేప్ మార్కింగ్ చేసేసుకొని ఇలా క్రాస్గా రావడమే. హ్యాండ్ డౌన్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవడమే. సేమ్ ఈ మార్కింగ్ని కట్ చేసేసుకోవడమే అంతే. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసేసుకుంటూ హ్యాండ్ కటింగ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ లైనింగ్ తీసుకోవట్లేదు. ఏమున్నది చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అసలు లైనింగ్ వేసుకోవట్లేదు హ్యాండ్కి. సో నేనైతే లైనింగ్ తీసుకోవట్లేదు, ఇలానే స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వచ్చేస్తున్నాను. సో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మీద పెట్టేసి కిందనైతే మెయిన్ క్లాత్ ఉంటుంది. ఇలా రౌండ్ షేప్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అంతే. ఈ చేసిన దాన్ని కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చేసి రివర్స్ తీయడమే. ఇలా కట్ చేసేసుకొని నీట్గా టక్స్ ఇస్తున్నాను. ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ తిరిగే షేప్ దగ్గర మంచిగా ఫినిషింగ్ బాగా వస్తుంది. అందుకోసమే టక్స్ ఇస్తారు మెయిన్గా. ఇలా పైనకి తిప్పేసుకొని స్టిచ్ చేస్తున్నాను. టాప్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను ఫైనల్గా. అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. వీడియో మాత్రం ఫుల్గా నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడైతే టాప్ స్టిచ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ ఇవ్వాలి. అండ్ ఖర్చులు సైడ్స్కి ఎక్స్ట్రా తక్కువ క్లాత్లు అవన్నీ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర కింద స్టిచ్ చేసుకోవాలి. కింద
చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ క్లాత్ కిందికి ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే కట్ చేసేయడం అయిపోయింది. నేనైతే ఇక్కడ డాట్స్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఒక 3 ఇంచెస్ వరకు డాట్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర మంచి స్ట్రేట్గా పట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటూ స్ట్రేట్గా రావాలి డాట్. ఒకసారి చూడండి ఎలా వస్తుందో, ఇలా రావాలన్నమాట ఫినిషింగ్. నెక్స్ట్ వన్ కూడా షోల్డర్ దగ్గర ఒక ఫింగర్ కింద నడుము దగ్గర ఒక చేయి పట్టుకొని ఇలా చెక్ చేసుకొని ఒక 3 ఇంచెస్ వరకు అయితే డాట్ హైట్ వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూద్దాము. సో బ్యాక్ పార్ట్ అయితే నేను ఇక్కడ చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను కదా, ఆ డ్రాప్ షేప్ కటింగ్ ఇస్తున్నాను. ఇక్కడైతే కోళ్ళుకే వస్తాయి అన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ అనుకోవద్దు, డే టైంలో ఇలానే వస్తూ ఉంటాయి కోళ్ళు పల్లెటూరుగా. సో నేనైతే ఇప్పుడు ఫైనల్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే క్లాత్ నీట్గా సర్దుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని, కొత్త వారి కోసం ఖర్చు ఎంత పెట్టాలి అని అయితే తెలియదు కదా. సో ఒకసారి అయితే ఇలా మార్కర్తోనైతే మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్ స్టిచ్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 టైమ్స్ స్టిచ్ చేస్తే మీకు మార్కింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది కొత్త వారికి చెప్తున్నాను అన్నమాట. నేనైతే ఇక్కడ రౌండ్ దగ్గర పాదం పైకి పెట్టి మళ్ళీ కిందికి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేయకపోతే మూతలు వస్తుంది అన్నమాట, ఫినిషింగ్ అంతా బాగోదు. మళ్ళీ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. టక్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, టక్స్ ఇచ్చేయాలి. ఇక్కడ ఒకసారి కుట్టు పడలేదు, అందుకోసం నేను తీసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ షేప్ దగ్గర కట్ చేసేసుకోవాలి. మిషన్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ప్రజెంట్ ఈ మిషన్కి నాకు చైర్ మీద పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. టేబుల్ కూడా లేదు. నేను ఈ మిషన్ తీసేసుకొని ఒక 4 ఇయర్స్ అవుతుంది అన్నమాట. నేను స్టిచ్చింగ్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఓన్గానే నేర్చుకున్నాను యూట్యూబ్లో. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. కస్టమర్ కూడా స్టిచ్ చేస్తాను, బ్లౌజులు, ఫ్రాక్లు అన్నమాట. ఇలా తిప్పేసుకొని ఈ డ్రాప్ ఈ కార్నర్స్ దగ్గర ఏదన్నా మీ పిన్స్ వాటితో కానీ లోపలికి చూపిస్తాను చూడండి. ఇలా లోపల కార్నర్స్ దగ్గర పెట్టి ముందుకు ప్రెస్ చేస్తే మనకు షేప్ నీట్గా వస్తుంది అన్నమాట. 2 సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకొని షేప్ దగ్గర ఒకసారి అయితే ముందుకు అనేయాలి సీజర్తో. అప్పుడు మనకి నీట్గా వస్తుంది అన్నమాట. అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో కర్వ్. ఇలా ఉండాలి షేపు. సేమ్ దీని మీద స్టిచ్ చేసేసుకోవడమే. వీడియో మాత్రం మొత్తం నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా తిన్నగా స్టిచ్ చేసుకోవాలి. కాలం మీదికి అంటూ మళ్ళీ ఒకసారి కిందికి అంటూ ఇలా రౌండ్ షేప్ స్టిచ్ చేసేసుకోవడము. కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంది అంటే మళ్ళీ కార్నర్ దగ్గర పాదం మీదకి అంటూ మళ్ళీ కిందికి పెట్టేసి
రౌండ్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకోవడం. అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కింద బ్యాక్ ఇప్పుడు ఇలా కనబడుతుంది. అయిపోయింది అన్నమాట డ్రాప్ షేప్ మనకి. ఇక్కడ థ్రెడ్స్ కట్టినాక ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు అలా పెట్టి చూస్తే రాదన్నమాట. ఇక్కడ ఈ విధంగా స్ట్రేట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా కత్తెరతో నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను. అయిపోయింది. డాట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడైతే డాట్స్ ఇవ్వాలి. టూరా ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవడము. ఇప్పుడైతే డాట్స్ వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ సేమ్ షోల్డర్ దగ్గర ఈ విధంగా స్ట్రేట్గా పట్టేసుకొని ఒక 3 వేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. నేనైతే అందాగా వేస్తున్నాను. 3 ఇంచెస్ వరకు అలా స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అయిపోతుంది. నెక్స్ట్ వన్ కూడా సేమ్ అలానే షోల్డర్ దగ్గర పట్టేసుకొని ఇలా పాదం పైనకి లేపి క్రాస్గా స్టిచ్ చేసేసుకోవడమే. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ బార్డర్ వేస్తున్నాను. మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది కదా, అది ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ అంతా తీసేసుకున్నాను. ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ బార్డర్ వేసి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నాను. చిన్నగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ డాట్స్ వచ్చాయి. ఆ డాట్స్ స్ట్రేట్గా స్టిచ్ చేస్తున్నాను. అంతే. ఇలా కింది దాకా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ అలానే పాదం పైన ఎత్తేసి ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ కుట్టుకుంటూ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేయాలి. మళ్ళీ పాదం పైనకి ఎత్తేసి కిందికి అనేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని సీదా ఇలా ముందుకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకుంటూ రావాలి, ఫోల్డింగ్ చేసుకుంటూ. అంతే. ప్లెయిన్గా ఉందనేసి అయితే నేను ఇలా ట్రై చేశాను అన్నమాట. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే స్కిప్ స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడ కుట్టు పడింది, అది ఇప్పుతాను ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా. పొరపాటున అలా స్టిచ్చింగ్లో మిస్టేక్స్ అవుతాయి అన్నమాట. అవి చూపించారు మనోడు, కానీ నేను అలా ఏం లేదులే, చూపిస్తున్నాను. వీడియో మాత్రం మొత్తం చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోల్డింగ్ వస్తుందన్నమాట. కుట్టిప్పాక తిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ఉన్నాయి కదా, అవి ఈ విధంగా ఈక్వల్గా సెట్ చేసుకుంటూ డబల్ స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ సేమ్ ఇలానే షోల్డర్స్ డబల్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి, పిల్లలకు గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే రెండు షోల్డర్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, జాయిన్ చేయడం. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. అందుకోసం ముందుగానైతే ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి కింద స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ పెట్టేసి పాదం కిందికి పెట్టేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి కదా. సో లైనింగ్ లేకున్నా పర్లేదు, చాలా క్లాత్. ఇప్పుడైతే హ్యాండ్కి ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇక్కడ కత్తెరతో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. మీరైతే సేఫ్టీ పిన్తో కూడా ఫ్రిల్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే నా వైపుకు ఫ్రిల్స్ పెట్టాను. నెక్స్ట్ పాదం వైపుకు మిడిల్ దాకా ఇలా టక్స్ ఇచ్చాను కదా, అక్కడ దాకా స్టిచ్ చేసేసుకొని పాదం వైపుకి మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ ఒక 3 అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. అంతే, అయిపోయింది. పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా ఉంటుంది స్టిచ్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ వన్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నా వైపుకి ఫ్రిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. అంతే. ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువగా ఫ్రిల్స్ వచ్చింది అనిపిస్తే మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ తక్కువ వచ్చింది ఫ్రిల్, అందుకోసమే మళ్ళీ కుచ్చులు పెడుతున్నాను. అంతే, అయిపోయింది. 2 హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 హ్యాండ్స్ బాడీ పార్ట్కి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర ఇలా పఫ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకే లెవెల్లో ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఎక్కువ తక్కువ స్టిచ్ చేయకూడదు. బాగా గుంజకుండా లాగకుండా నీట్గా ముందుకు ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే.
ఇలా తిన్నగా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ ఇచ్చేయడమే. అయిపోయింది. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ డబల్ స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళా ఇంకో పక్క ఇలా తిప్పి స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి వెళ్ళి చంక దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చంక నుంచి వెళ్ళి షోల్డర్ దగ్గరికి స్టిచ్ చేయొద్దు. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలానే టిప్స్ వాడితే నీట్గా వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ వన్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. పఫ్ ఎక్కడి వరకు వస్తుందో మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఖర్చు ఒకే లెవెల్లో మెయింటైన్ చేయాలి. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి అయితే మళ్ళీ చంక దగ్గరికి సేమ్ అలానే స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ ఇచ్చేసుకొని డబల్ స్టిచ్ చేసుకుంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి 2 హ్యాండ్స్ అయితే ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను. బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడం అయిపోయింది. ఇలా పఫ్ అయితే నీట్గా వచ్చింది. బ్యాక్ డ్రాప్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ ఇస్తున్నాను. ఫ్రిల్స్ కోసం 2.5 క్లాత్ తీసుకున్నాను కదా, ఇలా పాదం వైపుకే ఒక 1 ఇంచ్ ఫ్రిల్స్ ఇస్తున్నాను. ఇలా చూడండి ఒకసారి. ఫ్రిల్స్ అయితే నేనైతే 2 ఫింగర్స్తోనే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో లెంతీగా ఉందనేసి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఫ్రిల్స్ కదా చాలా ఉంటాయి కదా, అందుకోసమని ఈ ఫ్రిల్స్ దగ్గరనే ఫాస్ట్గా పెట్టాను. ఇలా 1 బై 1 ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నేనైతే నీట్గా ఫ్రిల్స్ ఇస్తున్నాను అన్నమాట. అంతే. మొత్తం ఫ్రిల్స్ అయిపోయినాయి. ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ సైడ్స్ స్టిచ్ చేసుకోవడం అయిపోయినాక వన్ సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంచుకోవాలి. ఓపెన్ ఉంచుకొని ఫ్రంట్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ ఇలా బ్యాక్ దగ్గర ఓపెన్ ఉంది కదా, మళ్ళీ అక్కడ వరకు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే సైడ్ స్టిచ్లు వేసుకున్నాం. అయిపోయినాక ఇంకో సైడ్ ఓపెన్ ఉంచుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి కదా, బ్యాక్ థ్రెడ్స్ కట్టుకోవడం లూజ్ టైట్ ఉన్న ఈ థ్రెడ్స్ పెడితే పిల్లలకి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా సీజర్తో రివర్స్ తీసేసుకొని నడుం దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. ఆర్మ్ లూజ్ 6 ఉంది కదా, అక్కడ స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఇలా లోపలికి పెట్టేసి రఫ్ ఇచ్చేసాను. థ్రెడ్స్ ఖర్చులోకి నీట్గా ఉంటుంది.